హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మయూరి. నేను కర్ణాటక ట్రిప్ వెళ్ళినప్పటి వీడియోస్ అండి ఇవి. ఒక్కొక్క టెంపుల్ గురించి వీడియో చేస్తూ వస్తున్నాను కదండి. ఇది ఉడిప్పి టెంపుల్. ఇది ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ ఉడిప్పి దర్శనానికి వెళ్ళామండి. ధర్మస్థలి నుంచి ఉడిప్పి బయలుదేరాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ కొల్లూరు వెళ్తామండి. కొల్లూరు 75 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. మేము ఉడిప్పి దర్శనానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మనం ఎంటర్ అయిన క్యూ లైన్ ఈ సరోవరం ఉంటుందండి. దీని పేరు మాధవ సరోవరం. ఇప్పుడు ఉడిప్పిలో ఉండే విగ్రహాలు ఈ సరోవరంలోనే క్లీన్ చేశారండి. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది కూడా ఇక్కడి నుంచి ఉండే గేటు గుండగానే లోపలికి ఎంటర్ అవుతాము. అందరూ తూర్పు ముఖంగా ఉంటారు కదండి అన్ని గుళ్ళల్లో స్వామివారు, కానీ ఇక్కడ మాత్రమే స్వామివారు పడమర ముఖంగా ఉంటారు. దానికి గల కారణం కనకదాసు పరమ భక్తుడండి స్వామివారికి. స్వామివారి గురించి రకరకాల పాటలు పద్యాలు పాడుకుంటూ స్వామివారి గురించి ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉడిప్పికి స్వామివారి దర్శనం కోసం కనకదాసు వచ్చాడండి. కనకదాసు నిమ్న కులస్తుడవడం వల్ల స్వామివారి దర్శనానికి అనుమతించలేదు. అందువల్ల కనకదాసు చాలా బాధపడ్డాడు. అలాగే గుడివైపు వెనక వైపు వెళ్ళి బాగా ఏడ్చాడండి. దాంతో ఒక్కసారిగా పడమర వైపున్న గోడ కూలిపోయింది. అలాగే స్వామివారి విగ్రహం తూర్పు ముఖంగా ఉన్నవారు సడన్గా పడమర వైపుకు తిరిగారండి. స్వామివారి దర్శనం కనకదాసుకి కలిగింది. అంచేత అప్పటి నుంచి తూర్పు ద్వారాన్ని మూసివేసి మనం కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు పడమర వైపు నుంచే దర్శనం చేసుకోవాలండి. అక్కడ ఒక కిటికీ ఉంచారు. దానికి 9 రంధ్రాలు ఉంటాయండి. అది వెండితో తొడిగిన నవరంధ్రాలు కలిగిన కిటికీ అండి. ఆ కిటికీ గుండానే స్వామివారి దర్శనం చేసుకుంటాం మనం. స్వామివారు చాలా అందంగా ఉంటారండి. ఇక్కడ గుడి లోపల కూడా బాగా డెకరేషన్ చేశారు. స్వామివారి గురించి గోడల చుట్టూ స్వామివారి లీలలు ఉంటాయండి. అవి చూస్తున్నంతసేపు గుడిలో నుంచి బయటికి రావాలనిపించదు. నాకైతే ఈ కన్నయ్య నా మనసు దోచేసుకున్నాడండి. నాకు చాలా నచ్చింది. ఇంకొక అవకాశం ఉంటే స్వామివారిని పునఃదర్శనం చేసుకోవడానికి వీలుండేదండి. కానీ మేమందరం కలిసి వచ్చాం కదండి, టైం లేదు, ఫాస్ట్గా బయలుదేరాము. అలా కాసేపు బయట కూర్చున్నామండి. ఇవన్నీ వీడియో షూట్ చేశాను. అలాగే గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐటమ్స్ అన్నీ అంటే బ్రాస్ ఐటమ్స్, స్వామివారి ఉయ్యాల చాలా అందంగా ఉన్నాయండి. అవన్నీ కూడా షాపింగ్ చేయాలనిపించింది. కొనకపోయినా చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదండి మనకి. స్వామివారి ఉయ్యాల ఇక్కడే తీసుకున్నానండి. దాని కాస్ట్ కూడా 500 అండ్ 600 సైజుని బట్టి ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ అండి. అది ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో అలా దొరుకుతాయి. అవి 1000, 1500 అలా చెప్తారు. చాలా హ్యాపీగా ఉన్నింది స్వామివారి దర్శనం తర్వాత. అలాగే ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందండి. ఈ ఆలయంలోని విగ్రహం మధ్వాచార్యుల వారికి సముద్ర తీరంలో దొరికింది. ద్వారక నుండి ప్రయాణిస్తున్న నౌక ఉడిప్పి తీరంలో కూలిపోయిందండి. అక్కడ కృష్ణ బలరాముల విగ్రహాలు నీట మునిగిపోయాయి. మధ్వాచార్యుల వారు దానిని కనిపెట్టి ఈ గుడిలో స్థాపించారండి. మాధవ సరోవరం అని చెప్పాను కదండి, అక్కడే ఫస్ట్ క్లీన్ చేశారు విగ్రహాలని. అలాగే ప్రతిరోజు 7:30కి స్వామివారిని వెండి రథంపై ఊరేగిస్తారండి. అలాగే మధ్వాచార్యుల వారి తండ్రి గారు ఇక్కడ పురోహితునిగా ఉన్నారండి. అలాగే గుడి లోపల పరశురాముని లింగ రూపంలో అర్చిస్తారండి. ఇది చాలా పురాతనమైన గుడి. అనంతేశ్వరుల ఆలయం కూడా ఉందండి. అలాగే ఇక్కడ చూడవలసిన చాలా బీచ్లు, ఐలాండ్లు ఉన్నాయండి. మేము తర్వాత ఈవినింగ్ టిఫిన్ కోసం ఈ హోటల్లో ఆగామండి. ఈ హోటల్ చుట్టూ ఏ గుళ్ళు ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయో ఫొటోస్ అన్నీ పెట్టున్నారండి. ఇవి మా పిల్లలు వీడియో షూట్ చేశారు. వాళ్ళకు కూడా గుడులు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గుళ్ళన్నిటికి వెళ్దామని చెప్పారు. అలాగే నేను వీడియోస్ అవి చూస్తాను కదండి, బిఫోర్ గుడికి వెళ్ళే ముందు ఆ గుడి గురించి అన్ని వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో. అలా వాళ్ళు మాల్పే బీచ్ గురించి, సెయింట్ మేరీస్ ఐలాండ్ గురించి కూడా విన్నారండి. నెక్స్ట్ టైం ఇవి తప్పకుండా ప్లాన్ చేయాలి. అవి చాలా బాగుంటాయని విన్నాను యూట్యూబ్లో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.